భారతీయ జనతా పార్టీ నూతనంగా పట్టణ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు మిత్రులు వర్నేపల్లి రవికుమార్ గారికి భారతీయ పార్టీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు రోజు రోజుకి ముందంచుగా వెళ్తున్నాయో, వికసిత్ భారత్ మొన్నే రీసెంట్ గా జరుపుకున్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆదరణ ఎక్కువ చూపిస్తున్నారు. నిన్నటి దాకా దేశవ్యాప్తంగా పల్లికి పోదామనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త ఏదో గ్రామానికి వెళ్లి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే మనము సేవలు చేశామో ఇంటింటికి తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి పర్యవేక్షణలో 21వ తారీఖు నుంచి 29వ తారీఖు భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజా పోరు లాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, ఈ కార్యక్రమం అన్ని కూడా మదనపల్లి పట్టణంలో వర్నేపల్లి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మేమందరూ పనిచేస్తాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మదనపల్లి అసెంబ్లీలో జెండా ఎగరేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్. సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకులి కృష్ణమూర్తి అన్న గారికి మరియు ఎల్లపల్లి ప్రసాద్ అన్న గారికి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. పార్టీ నా మీద విశ్వాసం పెంచి రెండవసారి పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పార్టీకి కృతజ్ఞతలు. అలాగే పార్టీ పటిష్ట కోసం బూత్ లెవెల్ స్థాయి వరకు పనిచేసి పార్టీని పటిష్టపరిచి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మన మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలు మన ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేసి, అలాగే రానున్న మన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని, అలాగే మన మదనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఆ సమస్య మన మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన వర్నేపల్లి రవికుమార్ యాక్చువల్గా ఆయన కెపాసిటీకి ఇది తక్కువ. మేము యాక్చువల్గా ఆయన పట్టణ అధ్యక్షుడిగా ఒప్పుకుంటాడని నేను అనుకో ఉన్నాను. నేను కెపాసిటీ అసెంబ్లీ కన్వీనరు ఆ పై స్థాయి. కానీ వర్నేపల్లి రవికుమార్ గారు మదనపల్లి పట్టణంలో ప్రతి వార్డులోనూ భారతీయ జనతా పార్టీని బలంగా ఏర్పరచడం కోసం నేను భారతీయ జనతా పార్టీని పట్టణ అధ్యక్షులుగానే బాధ్యత తీసుకుంటానని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వచ్చి మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర కోసం పోరాడే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతి వర్ధంతులు అన్నీ ఆయన డైరీలో నోట్ చేసుకో ఉంటారు. వారి జయంతికి కానీ వర్ధంతికి కానీ ప్రతి వార్డులోన ఏదో ఒక భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమం చేయాలని వెయిట్ చేస్తుంటారు సోదరులారు. వర్నేపల్లి రవికుమార్ అంటే మాకు భయం. ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేస్తాడో, ఏ కార్యక్రమాన్ని ముగిస్తాడో ఆ కార్యక్రమాన్ని ఏం మాట్లాడాలా ఏమేది. ఎందుకంటే ఆయనము చక్కని డేట్ నోట్ చేసుకుంటాడు, దాని ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కానీ మేమే ఆ కార్యక్రమానికి పోయేదానికి వెనుకడుగుతున్నాడు వేసి వస్తాం సోదరులారా. అట్లా పార్టీ కోసం 24 గంటలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతా ఉండే మా రవికుమార్ గారు రెండోసారి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మాకు అందరికీ కూడా చాలా గర్వకారణం. ఎటువంటి కుల నేపథ్యం కానీ, అదేవిధంగా రాజకీయ నేపథ్యం కానీ లేకుండా ఎదగడానికి ఉన్న ఒకే ఒక పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. దానికి నిదర్శనమే ఈరోజు వర్నేపల్లి రవికుమార్ గారు. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ మదనపల్లి పట్టణానికి అధ్యక్షుడు కావాలి అంటే ఒక భారతీయ జనతా పార్టీలోని ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీని భారతదేశ ప్రధానమంత్రి చేసింది, ఒక దళిత వర్గానికి చెందిన మహిళను ఒక రాష్ట్రపతిని చేసింది. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా మన మోడీ గారు ఒక పార్లమెంట్ పిలిపించారు. అగలే బార్ మోడీ సర్కార్ బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, మైనార్టీ వర్గాలకి ఎక్కడైనా కానీ ఎదగాలి అనే అవకాశం ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్నా కానీ ఒక భారతీయ జనతా పార్టీనే ఒక అత్యుత్తమైన ప్లాట్ఫామ్ ఇస్తుంది.
మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రెండు కుటుంబాల వర్గపోరుగా ఈ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఆ పక్క ఒక కులం, ఈ పక్క ఒక కులం. ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలు కూడా సముచిత స్థానం ఇచ్చి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని మదనపల్లి పట్టణ అధ్యక్షుడిగా చేయడం అనేది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా దీన్నే ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా పార్టీ సిద్ధాంతాలకి, క్రమశిక్షణకి అంకిత భావంతో కానీ పనిచేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఎదిగే అవకాశం ఉంటుంది. పార్టీ ఉండేది మేము కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% పార్లమెంట్లో 400+ స్థానాలు సాధించి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. రాష్ట్రంలో కూడా ఎవరు అధికారంలో రావాలి అనేది కూడా భారతీయ జనతా పార్టీనే నిర్దేశించే స్థితిలోకి పోతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఖచ్చితంగా మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థిని కూడా హీటైన అభ్యర్థిని నిలబెడతాము. ప్రతిపక్షాల గుండెల్లో రైలు పగిలేటట్టుగా మేము ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసిన వ్యక్తినే అసెంబ్లీ అభ్యర్థిగా అయ్యేటట్టు కూడా కృషి చేసి అసెంబ్లీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ జై భారత్, జై మోడీ. మదనపల్లి భారతీయ జనతా పార్టీ పట్టణ నూతన అధ్యక్షునిగా శ్రీ బర్నేపల్లి రవికుమార్ గారి నియామకం జరిగింది. గతంలో ఆయన 30 సంవత్సరాలుగా స్వయం సేవకుగా పనిచేశారు. ఏబీవీపీలో పనిచేశారు. 2018లో పట్టణ అధ్యక్షునిగా మొట్టమొదటిసారి బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత ఈ పొద్దు రెండోసారి పట్టణ అధ్యక్షునిగా ఆయన నియామకం జరిగింది.